మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సువార్త పత్రికలు వస్తూ ఉండగా అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మతప్రచారం చేస్తాడో నేను చంపేస్తానని చెప్పి లాఠీ తీసుకొని కొట్టినారు. లాఠీ తీసుకొని కొట్టి కాలు వాసి పెట్టింగ్ ఒకటి కాలు అడుగు తీసి అడుగు పెట్టనే పరిస్థితి వచ్చింది. పరిచర్యను నాకు అనుగ్రహించెను. శత్రువు యాన్నో లేడు, శరీరమే శత్రువు. ముందు మొదటి శత్రువు శరీరం. ఆ శరీరాన్ని గమనించాలి. ముందు గమనించి అడుగు వేసినప్పుడు దేవుడు సాయం చేస్తాడు. దీన్ని నలగొట్టుకుంటూ చెవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. మనం నిర్లక్ష్యంగా ఉండి అర్థం చేసినాం అనుకో, సాతాడు బలంగా పని చేసి సుఖానికి లోబడిచి దేవుని నుండి వేరు చేసే ప్రమాదాలు ఉన్నాయి. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. పాస్టర్ గారు, మీ యొక్క సాక్ష్యం ఏంటి? అంటే మీరు ఎక్కడ జన్మించారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు మీ కుటుంబంలో మీరు ఎన్నో వాళ్ళు? మాది రాయచోటి, కడప జిల్లా. నేను మొదటి సంతానం. మా ఇంట్లో నేను మొదటి సంతానం. నాకు 2 సహోదరులు, 1 సహోదరి. సహోదరి పేరు వచ్చి జల్జాక్షి, సహోదరుని పేరు వచ్చి సురేష్, సహోదరుని పేరు వచ్చి రాజేష్. నేను మొదటి సంతానము. అంటే బెడ్ చేసుకుంటే నేను మందిరంలో పోవాలి. మా ఇంటికి సమీపాన మందిరం ఉండేది, ఒక అర్ధ కిలోమీటర్ ఉండేది. నేను నడవలేని పరిస్థితి నాది. అక్కడ పోతూ వస్తుండేవాళ్ళు. అక్కడ దేవుని గురించి చెప్తూ ఉండారు. అంటే దేవుని నమ్ముకుంటే భూమి చేస్తుంది, దేవుడు సాయం చేస్తాడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడని చెప్పి అక్కడ గోవింద్ రెడ్డి వాళ్ళ కొడుకులతో వాళ్ళ బంధువులతో నాకు సంబంధం పరిచయం ఏర్పడింది. అక్కడ వాళ్ళ ఇంటికి పోతూ వస్తూ పని చేస్తూ ఉన్నాను. అట్టే మందిరానికి కూడా పోతూ ఉన్నాను. నడవలేని పరిస్థితి అయినా కానీ బలహీనం ఎక్కువ. నాకు అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి. దేవుని వైపు చూస్తే దేవుడు సహాయం చేస్తాడు, ఆయనకు అసాధ్యం ఏది లేదని చెప్పి విశ్వాసంతో ముందు సాగిపోతున్నాను. పోతున్నప్పుడు దేవుడు సహాయం చేసినాడు. మందిరానికి పోతుంటే ఇంకా బైబిల్ కావాలంటే బైబిల్ మందిరంలో ఉండే బైబిల్, కొత్త నిబంధన బైబిల్ ఇచ్చినారు. ఒక సహోదరునితో ఏలియా అని సహోదరునితో పరిచయం ఏర్పడింది. వాళ్ళ తండ్రి పేరు తిమోతి, పేరు కెజియామా అని. వాళ్ళ కుటుంబాన్ని పోయి పరిచయంతో ఇంటికి పోతూ అటు వస్తూ ఒక చిన్న పాప ఉండేది. వాళ్ళు ఆడ వాళ్ళ పాపతో ఆట ఆడుకుంటూ మాట్లాడుతూ చేస్తూ వాళ్ళ పాపను నవ్విస్తూ పరిచయం వాళ్ళ ఇంట్లోనే ఉదయం బ్రేక్ఫాస్ట్ టిఫిన్ పెట్టడం అంత బాగా పరిచయం చేసి బాగా ప్రేమిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ కుటుంబంలో ఉంటే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ కుటుంబంలో రాజారెడ్డి అని ఆ సందులోనే ఉన్నారు, మిడ్డి మీద ఉన్నారు. వాళ్ళ ఇంటికి పోతూ వాళ్ళ పిల్లలు చూసుకుంటూ వాళ్ళ సలోమి తవితానికి పోయి చిన్న పిల్లలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడుకుంటూ దేవుని విషయాలు చెప్పుకుంటూ వాక్యాలు చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అంటే మందిరానికి పోతూ కొంచెం ఆత్మీయంగా బలపడుతూ వచ్చాను. బలపడుతూ వచ్చినాక ఇంకా పాటలు పాడుకుంటూ వాక్యం చదువుకుంటే విధానం దేవుడు సాయం చేసినాడు. పొద్దున్నే లేచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని పాటలు పాడుకుంటూ మోకాలు నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. రక్షణ 19 సమయంలో రక్షణ పొందిన అక్టోబర్ 6వ తేదీ రక్షణ పొందినాను. బాప్తిజం తీసుకోవాలి, నువ్వు మాకంటే బాగా ఆత్మీయంగా బలపడినావు, పాపాల క్షమాపణ పొందినావు, నువ్వు బాప్తిజం తీసుకోవాలా, తీసుకుంటే నువ్వు మంచిది అని చెప్పి అక్కడ సంఘ పెద్దలు హెచ్చరిస్తూ వచ్చారు. చేస్తున్నాక నేను ఇంట్లో వాళ్ళకి మేము బాప్తిజం కావాలా నాకంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాలా, ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటే బాప్తిజం ఇస్తాము, మేము సొంతంగా ఇస్తే మేము మా మతపరిచారం మమ్మల్ని చేర్చుకున్నామని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెడతారు మమ్మల్ని. అయితే వాళ్ళు మీ అమ్మ మీ నాన్న అడిగి సంతకం చేయించుకుంటారా మీ తమ్ముళ్ళతో చెల్లెళ్ళ చేత వాళ్ళందరి చేత అప్పుడు బాప్తిస్తాం అని చెప్పి కొంచెం ఇబ్బంది పెట్టినారు. రక్షణ పొందింది నేను, వాళ్ళతో ఏం సంబంధం అని చెప్పి వాళ్ళతో కూడా వాదిస్తే వాళ్ళు మాకు ఇబ్బంది వస్తుంది, వీళ్ళేమో వాళ్ళ చేత తెప్పిస్తే మేము ఇస్తాము అన్నారు. ప్రభా ఈ మాదిరి చెప్తాను ఎందుకు ప్రభా అని చెప్పి మళ్ళీ మోకాల నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. అక్కడనే ఒక సాహిత్యాల కాడ ఆదాం అని ఒక సోదరుడు బండి మీద అట్టలు అమ్ముకుంటూ పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఆ పిల్లోడు మందిరానికి వస్తుండే, ఆ పిల్లోడు పరిచయం అయినాడు నాకు. అబ్బాయి పరిచయం అయినప్పుడు ఆ పిల్లని పేరు ఆదాము. చూస్తూ ఉంటే ఇంకా దేవుని నమ్ముకొని ఆ పిల్లలు ఉంటే ఒంట్లో దేవుని నమ్ముకొని ఉండాలి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అంతా తమ్ముడు వాళ్ళు నమ్ముకున్నప్పుడు
నేను దేవుని నమ్ముకొని రక్షణ పొందినాను, నేను వస్తున్నాను అని చెప్పి ఇద్దరు పరిచయం ఏర్పడింది. నేను బాప్తిజం తీసుకోవాలనుకున్నాను, ఎట్లా దేవుడు సాయం చేయాలని అంటే ప్రార్థన చేస్తా ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సాయం చేస్తానని చెప్పినాడు ఆ పిల్లడు కూడా. అబ్బాయి పని చెప్పినాడు, నేను మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తుండగా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు, నువ్వు వాళ్ళలో కలిసిపోయినావు, నాకు మీద మాత్రం నీకు సంబంధంలే, నీకు ఇష్టం వచ్చి చేసుకోపా అనే విధానం వాళ్ళు మాట్లాడినారు. సరేలే మీతో పెట్టుకుంటే నాకు కాదు, నేను దేవుని నమ్ముకున్నా, నాకు మోక్షరాజ్యం కావాలి, ఈ లోకం నాకు లోకంతో నాకు సంబంధం లే, అశాశ్వతమైన లోకం అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తూ వచ్చాక అప్పుడు ఏప్రిల్ 25వ తేదీ అట్లా అయింది. పోయిన అక్కడ కడపలో ఉండి అడిగి చెప్తే వాళ్ళు కూడా బాప్తిజానికి కూడా నిరాకరించినారు. కడపలో పని చేస్తా అంటే మేము తప్పుకుంటే బాప్తిజం సమయం ఉంటే ఇస్తాము అన్నారు వాళ్ళు కూడా. ఇంకా సమయం దాటిపోతుంది, ఉండగా సంవత్సరాలు గడిచిపోతాయి, ఎట్లా చేయాలి ప్రభా అని చెప్పి మన ముఖాన్ని నుండి ప్రార్థన చేసి కడపకు వచ్చాను. మళ్ళీ కడపకు వచ్చి కడప నుంచి విజయవాడ నుంచి అమలాపురం పోయాను. అమలాపురంలో ఒక సోదరుడు బొంతు దండరాజుని టీవీలో వాక్యం చెప్తూ వాక్యం చెప్తే నాకు అనాథ ఆశ్రమం నడుపుతూ ఉండేవాడు అతను. ఆయన దగ్గర పోయాను, జానకీపేట, అమలాపురంలో జానకీపేటలో. కలిపి ఆ బ్రదర్ని కలిసాను. బ్రదర్ని కలిసి ఏం బ్రదర్ వచ్చింది అంటే, నాకు బాప్తిజం కావాలి, నేను దేవుని నమ్ముకున్నాను, రక్షణ పొందినాను, బాప్తిజం కావాలి, మా వాళ్ళు మా ఊరిలో ఇబ్బంది పెడతారు, ఆటంకం చెప్తారు, ఈ గంట బాప్తిజం అంటే అంటే పొందింది నువ్వే కదా, నీకు బాప్తిజం ఎప్పుడు రక్షణ పొందినావు అని చెప్తే 1993లో దేవుని నమ్ముకున్నాను, అక్టోబర్ 6 రక్షణ పొందినాను అని చెప్పాను. అంటే వేసి ఒక రూమ్లో ఉండు, సమయం వచ్చి చెప్తాను అని చెప్పి రూమ్ ఇచ్చినాడు. అక్కడ రూమ్లో ఉండి అప్పుడు హాస్పిటల్ ఉండే డబుల్ కాట్ మంచాలు ఉన్నాయి దాని మీద రూమ్లో. పైన ఎక్కి పనుకొని చూసుకొని ఉంటే కింద వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని పైకి ఎక్కి పనుకుంటూ ఉన్నాను. 10 కింద పడిపోయాను. ఎక్కేటప్పుడు కింద పడినప్పుడు బాగలేని చేతి మీద ఎక్కువ ఒత్తిడి వచ్చింది. ప్రభా నాకు సహాయం చేయ ప్రభా, నేను చంపిన పర్వాలేదు, బాప్తిజం కావాలని చెప్పి మళ్ళీ మొక్కల నుండి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. దేవుని కృపను బట్టి వాక్యం ప్రార్థన చేసుకుంటూ మధ్యాహ్నము 1 గంటకు అక్కడ ఉండే దైవజనుడు సమాచారం పంపించాడు ఉండే పరిచారకుని చేత, వచ్చిన సోదరిని సిద్ధంగా ఉండవను, బాప్తిజం సిద్ధంగా ఉండవను, ఇస్తాము అని. తండ్రి వాక్యం మళ్ళీ బాప్తిజం తీసుకుని మధ్యాహ్నం 1 గంటకు బాప్తిజం ఇచ్చాడు. మంచి ఎండవేళ బాప్తిజం తీసుకున్నాను. మళ్ళీ బాప్తిజం తీసుకొని పోయి మళ్ళీ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభా నాకు బాప్తిజం కావాలంటే బాప్తిజం ఇప్పించినావు, నేనేం చేయాలా, నా బలహీనుణ్ణి, శరీరం సహకరించదు, ఎట్లా చేయాలి ప్రభా అని చెప్పి మళ్ళీ మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తూ వచ్చినగా దేవుడు మార్కు సువార్త 15 ప్రకారము మాట్లాడుతూ వచ్చాడు. మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సరే ప్రభా నీ చిత్తం ఎట్టుంటే నడిపి నీ మంచితనాన్ని బట్టి నేను సహాయం చే ప్రభా అని చెప్పి మళ్ళీ మార్గానికి కప్పించి మళ్ళీ రాయచుడికి పోయాను. రాయచుడికి పోయి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసుకొని పత్రికలు తీసుకున్నాను. పత్రికలు తీసుకొని మా ఇంటి కానించి స్వార్థ పరిచయం, దేవుడు యేసు ప్రభు పాపికరికై ప్రాణం పెట్టినాడు, నా పాపాలు క్షమించినాడు, నీ పాపాలు క్షమిస్తాడు, యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పి వాళ్ళకి పత్రికలు ఇచ్చి మా ఇంటి కానించి రోడ్డు మీద చక్కగా పోతూ వచ్చాను. వాళ్ళకి సాక్ష్యం చెప్పి నాకు దేవుడు నా ఏడలు చేసిన కార్యం చెప్పి పత్రికలు మంచి పెట్టినగా అక్కడి నుంచి ఠానా కాడ మీద అక్కడ మసీదు ఉంటే మసీదు దాటుకొని వచ్చి స్వార్థ పరిచయం చేస్తుంటే అక్కడ ముస్లిం చూసి ఏం చేస్తాను అంటే, అయ్యా యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభు పాపాలు క్షమిస్తాను, నరకం తప్పిస్తానని చెప్పి పత్రిక తీసుకొని చదివి వాళ్ళు నా మీదకి రైజ్ అయిపోయింది, మతప్రచారం చేస్తాడు, నువ్వు మా వాళ్ళందరినీ మీ వాళ్ళు కలుపుకునేది మతం ఇది, పత్రికలు పంచుకునేది మతం కాదు, ఇది యేసు ప్రభు మానవుని కల్పించిన మార్గం, ఇది యేసు ప్రభు మతం స్థాపించిన మార్గం చూపించడానికి వచ్చినాడు, యేసు ప్రభు నమ్ముకో, పాపాలు క్షమిస్తాడు, నా పాపాలు క్షమించిన పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడు అని చెప్పి స్వార్థ పత్రిక ఇస్తాను. అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది చూసి పత్రిక తీసుకొని నా దగ్గర ఉండే పత్రికలు కూడా తీసుకొని చింపేసి చంపలు వాయి కొట్టేసినారు. చంపలు ఎర్రగా కమలెక్కినాయి. ఎప్పుడు దుఃఖం ఎక్కువ, బాధ ఎక్కువ అయిపోయింది. యాన్న కనపడితే కన్నా చంపేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినారు. చంపేస్తానికి ఏం చంపేస్తామని అంటారు. నేను అది తప్పు చేసినాను, మంచి మార్గం చెప్తున్నాను, యేసు ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడు, మోక్ష రాజ్యం ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు అని చెప్పి చెప్తే మళ్ళీ ఇక్కడ కనబడితే చంపేస్తామని చెప్పి ఎక్కువ కొట్టినప్పుడు మళ్ళీ మందిరాన్ని పోయి బాధ ఎక్కువ అయిపోయింది. ప్రభు మొట్టమొదటిసారి ఏం ప్రభా ఈ మాది జరిగింది అని చెప్పి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తున్నాయి అప్పుడు దేవుడు తన సిలువ దృశ్యం చూపించాడు. సిలువలో పొందిన గాయాలు అవన్నీ చూసినప్పుడు
అప్పుడు నాకు ఎక్కువ పాటలు పాడుకుంటుంటాను. పాటలు పాడుకొని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తుంటుంటాను. అప్పుడు సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. అర్పించుకొనేను జీవితము, ఆయన కొరకై జీవించుము. అర్పించుకొనేను జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణనివ్వా శ్రీయేసుడు, సిలువాలో రేలాడుచున్నాడుగా, సిలువాలో రేలాడుచున్నాడుగా. ఆ పాట నాకు హృదయం ఎంతో బాధకరం. ప్రభా, నా కొరకు నువ్వు ఇన్ని శ్రమను అనుభవించినావు, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నావు, తవమానవు నింద భరించినావు ప్రభా. నేను ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేను ప్రభా, నీకు విరోధంగా ఏమైనా మాట్లాడితే క్షమించు ప్రభా అని చెప్పి మళ్ళీ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి మళ్ళీ పత్రికలు తీసుకొని మళ్ళీ పోయాను. మళ్ళీ పోయి మళ్ళీ కడపలో బస్టాండ్లో సువార్త పరిచయం చూసుకున్నాను. కడప నుంచి మళ్ళీ తిరుపతిలో సువార్త పరిచయం, అక్కడ ఆటంకం పరిచినారు. అక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి పోయినా. విజయవాడ చెన్నైలో సువార్త పరిచయం చేస్తూ అందరి వాక్యం చెప్పి దేవుని సువార్త పత్రికలు వస్తూ ఉండగా అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మతప్రచారం చేస్తాడో నేను చంపేస్తానని చెప్పి లాఠీ తీసుకొని కొట్టినారు. లాఠీ తీసుకొని కొట్టి కాలు వాసిపెట్టి కాలు అడుగు తీసి అడుగు పెట్టనే పరిస్థితి వచ్చింది. ప్రభా, ఈ పాపం క్షమించు ప్రభా, సోదరుని మూర్ఖంగా మాట్లాడుతానని చెప్పి అక్కడనే ప్రార్థన చేసుకొని అక్కడ ఉండే బస్టాండ్లో ఉండే వాళ్ళకు అక్కడ ఉండే వాళ్ళకి స్వార్థ పరిచయించి సాక్ష్యం చెప్పి స్వార్థ పరిచయం చేస్తూ వచ్చాను. ఎండ కనపడినావంటే చంపేస్తామని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చినారు. నువ్వు ఏం తప్పు చేస్తాను ఏం క్షమించాలి, దేవుని మార్గం చెప్పి బోధిస్తున్నాను, యేసు ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడు అంటే మతప్రచారం చేస్తాడు, నీకు చెప్పేది నీకు కాదా, పోతావు లేదా అని చెప్పి మళ్ళీ గదురుకుంటే పోతావు లేదా అలాంటి చంపేస్తామన్నారు. నువ్వు చంపితే నా పానమే తీస్తావు, నా ఆత్మ మీద అధికారం లేదు, నేను చస్తే మోక్షాన్ని పోతాను, చస్తే నరకాన్ని పోతావు, నెట్టోళ్ళ కోసం దేవుడు భూమి మీద పెట్టినాడు, యేసు ప్రభు నమ్ముకో పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడు అంటే ఎందుకంటే జాగ్రత్త, పోతావు లేదని చెప్పి లాఠీ తీసుకొని కొట్టారు. కొడితే దేవునికి అప్పనే అన్ని క్షమాపణ పెట్టుకుని ప్రభా సోదరుని క్షమించు ప్రభా అని చెప్పి కానీ క్షమాపణ అటు నుంచి మళ్ళీ విజయవాడ నుంచి రాజమండ్రి, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాదు, గుల్బర్గా, రాయచూరు, దొర్నాల, శ్రీశైలము, కేరళ, ముల్బాగల్ దేశ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతాల్లో నెల్లూరు, వాకాడ, ఇంజమూరు, సూలూరుపేట, నాయుడుపేట, అక్కడ మళ్ళీ అనంతపురము, కొప్పలకొండ, నాగారము, గాలెదిన్నె, మద్దెల చెరువు, అక్కడ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో ప్రతి ఒక్క చోట ప్రతి పట్టణానికి సిటీలలో ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి పత్రిక ఇచ్చి దేవుడు నా ఏళ్ళు చేసిన కార్యాన్ని బట్టి ఆయన కృతజ్ఞత కలిగి దేవుని వైపు చూసి ముందుకు సాగుతున్నాను. ఇంకా రాబోయే దినాల్లో ఆయన రాకడ ఆలస్యం అయితే కనుక ఆయన కోసం బలముగా బలమైన పాత్రగా వాడబడాలని ఆశ ఉంది. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు. దేవుని గురించి నా కొరకు, నా కుటుంబం రక్షణ కొరకు, నా భవిష్యత్తు కొరకు, సరైన సహాయం కొరకు అనుదిన కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్న తల్లి, సోదరులు, మేనలు, బామార్దులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరూ రక్షణ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ దేవుని నామమున మనవి చేయుచున్నాను. దేవుడు ఈ సాక్ష్యాన్ని ఆశీర్వదించును గాక. పాస్టర్ గారు, అంటే ఈ సువార్త అంటే కరపత్రాలు పంచాలనే సువార్త భారం మీకు ఎలా కలిగింది? దేన్ని బట్టి మీకు ఆ ఆలోచన కలిగింది? నేను రక్షణ పొందిన దేవుడు నా పాపాలు క్షమించినాడు, నరకం నుండి తప్పించినాడు. ఆ నరక వేదన ఎట్టాది ఉంటుంది దృశ్యం చూపించినాడు అనమాట. ఈ మనుషుడు ఈ భూమిలో చనిపోతే కన్నా ఈ శరీరాన్ని వదులుతాను కానీ ఆత్మకు క్షణమైన బాధ, దుఃఖము, బాధ ఉంటుంది. ఆ బాధ అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే మనుషుని ఆత్మ. అక్కడ అగ్ని ఆరిపోదు, అగ్ని యుగాలు మండుతూ ఉంటుంది. ఆ భయంకరమైన బాధను తప్పించబడాలంటే ఇక్కడ భూమి మీద ఉండగానే, ప్రాణం ఉండగానే ఆయన నమ్ముకొని ఆయన రక్తం చేత కడుగుబడి రక్తం చేసుకుంటే మోక్షరాజ్యం అనగా పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. ఇలా నిర్లక్ష్యం చేసి మా తక్కిడో బిక్కడో ఏం చూద్దాంలే, అందరూ చూసినారో చేసినారో నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకో, ఆ దినాన ఎంత ప్రయత్నం చేసినా కానీ ఫలితం ఉండదు. ఓకే, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకొని, ప్రాణం ఉండగా ప్రభువుని నమ్ముకుంటే కన్నా ఈ దినాల లోకంలో చనిపోయిన మోక్షరాజ్యం అనగా పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఉంటుంది.
ఓకే. అధ్యయనం ఆత్మకి రక్షణ ఉంటుంది, ఉమ్. దేవుని దగ్గర స్థానం ఉంటుంది. ఓకే. ఈ లోకంలో జీవించిన సుఖంగా జీవించి ఏం చేస్తాను ఎవరు చూసినా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉన్నాకు ఈ లోకంలో ప్రాణం పోయినాక ఆ ప్రాణానికి ఆత్మకు నరకంలో మహావేదన ఉంటుంది. ఉమ్. ఆ వేదనని తప్పించగల మనుషుడు దేవుడు ఎవరు లేరు. అవును. అవి తప్పించాలంటే ఈ భూమి మీద ఉండగానే దేవుడు పెట్టిన దీపం అనగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని ఉమ్. ఆ దీపం ఉండగానే జాగ్రత్త పడాలి భూమి మీద. అవును. మానవుడు చేసిన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడి ఉమ్. పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యం ఈ లోకంలో చనిపోయినా కానీ ఉమ్. దేవుని దగ్గర అనగా పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఉంటుంది. ఓకే. అది భూమి మీద ఉండగానే గమనించాలా. ఇప్పటి వరకు ఎన్ని చోట్ల మీరు సువార్త ప్రకటించారు? సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఏంటి అయ్యగారు? ఏదో స్వార్థ ప్రకటిస్తా అన్నప్పుడు ఇక్కడ కడపలోనే బస్ స్టాండ్లో స్వార్థ ప్రకృతి చేస్తున్నాను. ఎన్ని చోట్ల మీరు సువార్త ప్రకటించారు ఇప్పటి వరకు? రోజు నేను ఎక్కువ బయట దేశాలు కూడా పోయినాను. బయట దేశాలు కూడా వెళ్ళారు మీరు? బయట దేశం అంటే కేరళ వరకు పోయినట్టు. కేరళ, ఓకే. గుల్బర్గా, రాయచూరు, దొర్నాల, శ్రీశైలము, ఉమ్. ముల్బాగల్, ఉమ్. ఇక్కడ విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఉమ్. సికింద్రాబాద్, హైదరాబాద్, ఇక్కడ గుల్బర్గా, ఉమ్. రాయచూరు, దొర్నాల, శ్రీశైలము, ఉమ్. ఇక్కడ అంతా వెస్ట్ నెల్లూరు, వాకాడ, ఇంజమూరు, సూలూరుపేట, ఉమ్. అక్కడ పెంచల కోన కనిపిస్తుంది. ఇక్కడ ప్రాంతాల్లో చేశాను. ఉమ్. ఇక్కడ అనంతపురము, కప్పలకొండ, నాగారము, గాలెదిన్నె, మద్దెల చెరువు, ఇక్కడ పెరూరు అనే బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో చేస్తున్నా. అక్కడ మద్దెల చెరువులో ఒక సోదరుడు శ్యామ్ సుందర్ అని ఉమ్. బ్రదర్ పరిచయం అయినాడు అనంతపురంలో. అక్కడ పోయి ఒక తన కుటుంబాన్ని పిలుచుకొని పోయి ఒక పరామర్శించి పరిచర్య చేసి దాన్ని నీళ్ళు కాబట్టి పోసి చూసి బట్టలు చేసి పరిచర్య చేసినాడు. అక్కడ పోయి మన మద్దెల చెరువులో బ్రదర్ దగ్గర ఉండి అక్కడ సోదరుని కుటుంబాన్ని దర్శించి అక్కడ పరిచర్య చేసి అక్కడ కూడా మందిరంలో సాక్ష్యం పంచుకొని ఉమ్. మళ్ళీ మా పత్రికలు తీసుకొని మళ్ళీ అనంతపురం బస్ స్టాండ్లో స్వార్థ పరిచయం చేస్తున్నాను. ఉమ్. అక్కడ కూడా ఆటంకపరిచినారు. ఇప్పుడు కూడా అక్కడ ఆటంకాలు ఉన్నాయి, ప్రతి చోట ఆటంకాలు ఉన్నాయి. ఈ ఆటంకాలు చూస్తే కన్నా మనం దేవునిలో ఎదగలేము, చేసుకోలేము. ఓకే. ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని ఎంత తెలుసుకుంటే మనం ఎంత చేసినా భూమి మీద రుణం తీర్చుకోలేము. ఉమ్. చూసుకోవాలి, ఆయన కొరకు ప్రయాసపడాలి, చూసుకోవాలా. ఆయన మన నిమిత్తం ఎంత శ్రమ అనిపించినాడు, ఎంత బాధ అనిపించినాడు, అది క్షణక్షణం జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు చూస్తూ ఆయన సిలువను ఎత్తుకొని ఓర్పుతో సహనంతో ఆయన వైపు చూస్తూ ముందు సాగిపోతున్నాను. ప్రార్థన చేయండి భవిష్యత్ కొరకు, సహాయం కొరకు. ఉమ్. దేవుని రాకడ ఆలస్యం అయితే ఇంకా ఆయన పరిచర్యలో బహుగా వాడబడేటట్లు అనేకులు రక్షణ పొంది దేవుని రాజ్యం చేరాలని నా ఆశ. ఎప్పటి వరకు ఎవరైనా మిమ్మల్ని కొట్టారండి సువార్త ప్రకటిస్తున్నప్పుడు? కానీ ఎవరైనా కొట్టారా మిమ్మల్ని? కొట్టారు, చూసారు, పోలీసు వాళ్ళు కొట్టారు, పోలీసులు కొట్టారు, ముస్లిమ్స్ కొట్టారు, ముస్లిమ్స్ కొట్టారు, ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ శివసేనలు కూడా వార్నింగ్ ఇచ్చినారు. ఉమ్. దేవుని విషయంలో మటుకు దేవుని కూడా కేర్ చేయరు. అప్పుడు మీరు ఏమన్నారు? అయ్యా నువ్వు కొడితే యేసు ప్రభు గొప్ప దేవుడు, పాపను రక్షిస్తాడు, ఉమ్. నరకం తప్పిస్తాడు. ఇది మతం కాదు, ఇది మతం అనే మబ్బులో ఉన్నారు మీరు. ఉమ్. ఇది మతం కాదు, మానవునికి దేవుడు కల్పించిన మార్గము, ఉమ్. పరలోక రాజ్యానికి మార్గం ఇది. ఉమ్. యేసు ప్రభు నమ్ముకోండి, పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడు అని చెప్పి వాళ్ళకి చెప్తా వచ్చాను. ఉమ్. అన్ని తెలిసిన వాళ్ళు మాకే చెప్తావంటే మీ టటోలకి చెప్పేదాన్ని దేవుడు భూమి మీద పెట్టాడని చెప్పి వాళ్ళతో సవాల్ చేశాను. ఉమ్. పోతావు లేదా చంపేస్తాం నిన్ను, మతపచారం ఎక్కువ చేస్తాను అని ఉమ్. బెదిరించినాడు. బెదిరింపులకు భయపడతా కానీ పరిచయం కొనసాగదు. అవును. ధైర్యంతో ముందుకు సాగాల. చూసింది ఆ దినాన్ని ఆయన భయపడి పిలాతు దగ్గర పోసినప్పుడు, పిలాతు బెదిరించి చేసినప్పుడు, కష్టం పెంచినప్పుడు సమాధానం ఇవ్వడి ధైర్యంతో ముందుకు సాగిపోతే మానవునికి రక్షణ వచ్చేది కాదు. అవును. ఆయన సిలువలో చేసిన త్యాగానికి మనం భూమి మీద ఎంత చేసినా రుణం తీర్చుకోలేము. ఉమ్. అది ముందు భూమి మీద ఉండగానే గమనించాలి, చూసుకోవాలి. ఇప్పుడు భూమి మీద ఉండగానే మనం నిర్లక్ష్యం చేసి ఆయన సిలువ త్యాగాన్ని చేసిన మనం జ్ఞాపకం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నానుకో, ఆయన రాకల్లో సిగ్గుపడాల్సి వస్తుంది. ఓకే. సిగ్గుపడేది నేను నీ కొరకు ఇంత చేసినాను, నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చినాను, నేను నరకం నుండి తప్పించినా, నువ్వు నా కొరకు ఏం చేసినావు అని చెప్పి దేవుడు అడుగుతాడు. ఆ దినాన చెప్పాలంటే ఈ దినాన్ని చేసి ఆ దినాన్ని చెప్పగలవు. ఓకే. మీరు కొట్టినప్పుడు కానీ మీకు చాలా బాధ కలిగి ఉంటుంది కదా గారు? బాధ కలిగినప్పుడు ఆ టైంలో ఎందుకులే నాకు ఈ సువార్త, నేను కూడా ఇంట్లో కూర్చుంటే బాగుండు అని మీకు అనిపించలేదా? అనిపించింది. మనం అనుకోని గమని కూర్చున్నాం అనుకో, మన ఆత్మ దేవుడు రక్షించాలి. ఆత్మకు ఉండే వేదన ఎంత అనేది గమనించాలా. మన ఆత్మను రక్షించాలి. మన మాదిరి ఇంత మనుషులు మన మాదిరి ఉండారు భూమి మీద. మనం నిర్లక్ష్యంగా ఉండి పని చేసుకుంటూ స్వార్థంగా ఉన్నామనుకో, నా ఆత్మను రక్షించిన దేవుడు నీ కొరకు నేను ప్రాణం పెట్టి రక్తం కాచి నిన్ను రక్షించినాను, నువ్వు నన్ను గురించి ఎంతమందికి చెప్పినావు, ఏం చేసినావు, నేను ఇచ్చిన తలాంతుని ఏం చేసినా దేవుడు అడుగుతాడు ఆ దినాన.
ఈ దినాన్ని మనము ఆయన కొరకు ప్రయాసపడి ఆయన ఇచ్చిన తలాంతును ఉపయోగించి గమనించి చేస్తే ఆ దినాల ప్రభు లాకల్లో ధైర్యంగా నిలబడడానికి ఆ ధైర్యం ఉంటుంది. చూసుకోవాలి. పొందినప్పుడు దేవుని కొరకు బహుమైన పాత్రగా వాడిపోయినప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనే పిలుపులో దేవుడు ఉపయోగిస్తాడు. పాస్టర్ గారు మీ జీవిత లక్ష్యం ఏంటండి? అనేకులు రక్షింపబడాలా, ఏ శరీరం నశించకూడదు, సమస్త జనులు ఆయన రక్షణ అంతా జనులు లోకం నుంచి పాపం నుండి విడిపింపబడి పరలోక రాజ్యం చేరి ఆయనతో కూడా సంతోషించాలని చెప్పి ఉద్దేశం నాకు. అప్పటి వరకు మీరు పోరాడదాం, ప్రాణం ఉన్నంత వరకు దేవుడిచ్చిన ఆసక్తిని బట్టి, దేవుడిచ్చిన సహనాన్ని, ఓర్పుని బట్టి ఆయన వైపు చూసి ముందుకు సాగాలని చెప్పి నా ఆశ. మీరు నడవలేరు కదండి, ఎలా అసలు నడవగలుగుతారా? పరిపూర్ణంగా నడవగలుగుతారా మీరు? పరిపూర్ణంగా నడవలేకపోయినా కానీ ఆయన నడిపిస్తాడు, చిత్తం చెప్పి నడిపిస్తాడు. ఆయన మీద ఆధారపడాలా. ఓకే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను నడవలేను, చేయలేను అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండి మనం నిరుత్సాహపడిపోయినాం అనుకో, సాతానుడు బలంగా పనిచేస్తాడు. నీ బతికింతేలే, నువ్వేం చేస్తావు, నీ వల్ల ఏమవుతుందో చెప్పి అనేక ఆలోచన తెచ్చిపెట్టి దేవుని నుండి వేరు చేసే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు షేకింగ్ వస్తుంది కదా గారు, అది కంటిన్యూ రోజంతా అలానే ఉంటుందా? అప్పుడు షేక్ అవుతా ఉంటుంది, అట్టే వేతం చేస్తూ ఉంటుంది. ఇట్లా ఇలా ఉన్నా కూడా, ఇంత బలహీనంగా ఉన్నారు కూడా మీరు, ఈ శరీరం నశించిపోయేది, ఇది నశించి మట్టిలో కలిసిపోయేది. దీన్ని ఎక్కువ ప్రేమించకూడదు. శరీరాన్ని ప్రేమించు, శరీరానికి సుఖం కోరుకుంటూ సుఖం జీవిస్తూ ఉన్నాం అనుకో, బలంగా పనిచేస్తాడు శత్రువు, బలంగా పనిచేస్తాడు. ఆడిపోతావులే, ఎవరికి చెప్తావులే, నీ ముందు నువ్వు చూసుకో, నువ్వు బాగుండు అని చెప్పి శత్రువు బలంగా చేసి ఉన్న ఆసక్తిని పోగు అణిచివేసి సుఖానికి లోబడి చేస్తాడు. శత్రువు యాడనో లేడు, శరీరమే శత్రువు. ముందు మొదటి శత్రువు శరీరం. ఆ శరీరాన్ని గమనించాలి, ముందు గమనించి అడుగు వేసినప్పుడు దేవుడు సాయం చేస్తాడు. దీన్ని నలగొట్టుకుంటూ సేవలో కొనసాగించే అవకాశం ఉంటుంది. మనం నిర్లక్ష్యంగా ఉండే అర్థం చేసినాం అనుకో, సాతాడు బలంగా పనిచేసి సుఖానికి లోబరిచి దేవుని నుండి వేరు చేసే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కరపత్రాలు పంచుతున్నారు కదా, ఇప్పటి వరకు ఎన్ని వేల మందికి మీరు కరపత్రాలు అందించారు? నేను రోజుకి వచ్చి 300 పత్రికలు స్వార్థ సేవ చేస్తాను. 300 పత్రికలు ఉదయం 8 గంటల నుండి 9 గంటల నుండి రాత్రి 1 గంట వరకు. ఎక్కువ రైల్వే స్టేషన్, బస్టాండ్, రైల్వే స్టేషన్, బస్టాండ్ తిరిగితే రైల్వే స్టేషన్లో 150 పత్రికలు, బస్టాండ్లో 150 పత్రికలు, అట్లా లెక్క పెట్టుకున్నా కానీ ఇంకా ఎక్కువే ఉంటాయి. పెంచివి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకు రైల్వే స్టేషన్లో జనసమూహం ఎక్కువ ఉంటారు. సుమారు ఎన్ని వేల మందికి మీరు ఇప్పటి వరకు సువార్త అంచనా వేస్తే నా మటుకు నేనే పని తీసుకోలేను. 1,00,000 మందికి ఉంటుంది టార్గెట్, అంత టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు శ్వాస సేవలో ఉంటాను నేను. ఉదయం 7 గంటల నుంచి 5:30 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు స్వార్థ సేవలోనే ఉంటుంది. రాత్రి 1 గంట వరకు. మరి భోజనం ఏ సమయంలో చేస్తారండి? భోజనం చేతిలో డబ్బు ఉంటే తినాలి, లాంటి గమ్మున పోతా ఉండాలి. అంటే నీళ్లు దాగి చూసుకొని ఏమన్నా ఆహారం అంటే పౌష్టికాహారం ఎక్కువ తీసుకుంటా ఉంటాను నేను. ఎక్కువ టీలు తాగుతా ఉంటాను, టీలు ఎక్కువ బెడ్ చూసుకొని ఏమైనా పిల్లలు ఉంటే కన్నా ఆపిల్ అంట, జ్యూస్ అంట అట్లాంటివి తాగుతూ కమలాకాయలు, సపోటాకాయలు అట్లాంటివి చూసుకొని ఎక్కువ ఆహారం తీసుకొని సమతుల్యంగా ఎక్కువ లేకుండా నార్మల్గా తీసుకొని అప్పటికప్పుడు ఆకలి చల్లార్చుకుంటూ క్షణక్షణం ఇంకా ఎక్కువ తినే కడుపు నిండా తిన్నాం అనుకో, కంటి నిండా నిద్ర వచ్చేస్తుంది. ఓకే. పండుకున్నామనుకో శత్రువు బలంగా పని చేస్తాడు, శత్రువు జోగొడతాడు బాగా. ఏం పోతావులే, ఇంకా ఒక అర్ధ గంట నింపాను, 1 గంట నింపుకో, ఆరోగ్యం బాగా చూసుకొని శత్రువు బలంగా పని చేస్తాడు. తినని రోజులు కూడా ఉన్నాయండి? మీరు తినని రోజులు ఉండే, అన్ని చూసుకోవాలి. క్షణక్షణం ఆయన సిలువ చేసిన, ఆయన ఆకలి తప్పులు సహించినాడు. ఆత్మరక్షణ అంటే మనం కొన్ని క్రైమ్ చెల్లించాలా, మన శక్తిని, మన ఆలోచనలు, మన పనులన్నీ దారిపోయాలి. ఆకలి దెబ్బలని సహించుకొని ఆయన కొరకు ఆయన సిలువ చేసిన త్యాగాన్ని తలుచుకుంటూ క్షణక్షణము ఒక ఆత్మరక్షణ పొందాలంటే ఎంత క్రైమ్ చెల్లించాలో ఆయన మాదిరిగా చూపించినాడు. దాన్ని మనం సాదృశ్యంగా తీసుకోవాలి జీవితంలో. ఒక టార్గెట్ తీసుకుని నేను నశించినా పర్వాలా, నేను చనిపోయినా పర్వాలా, ఆత్మరక్షణ పొందాలి. అప్పుడు చూసి దేవుని చిత్తం నెరవేరాలని చెప్పి ఉద్దేశంతో దేవుని చూసి ముందు సాగిపోతూ ఉంటారు. మీరు క్రైస్తవులకి ఇచ్చే సందేశం ఏంటండి? క్రైస్తవులని దేవుని నమ్ముకున్నారు కానీ దేవుని నమ్ముకుని దేవుని శక్తిని నమ్మలేదు. ఇంకా అవును, దేవుని నమ్ముకున్నారు, దేవుని శక్తిని నమ్ముకుని ఉంటే లోకం ఎప్పుడో తల్లి కిందులు అయిపోయేది.
లోకస్తులంతా దేవుడిని ఎప్పుడో నమ్ముకునే వాళ్ళు, దేవుని రక్షణ పొంది ఎప్పుడో బాప్తిసం తీసుకొని సిద్ధపడేవాళ్ళు. దేవుడిని నమ్ముకునేది, దేవుని శక్తి నమ్ముకుని ప్రతి ఒక్కరు నేను దేవుని గురించి చెప్తాను, నన్ను ఏమంటారో ఏమో, సమాజంలో చిన్న చూపు చూస్తారని చెప్పి వాళ్ళ స్టేజ్ వరకు మనం చూసుకుంటారు. కానీ దేవుని శక్తిని మన పరిచయం, దేవుని ఆత్మ రక్షించినాడు, నేను నశించిన నరకాన్ని పోల్సి నన్ను రక్షించినాడు, నన్ను కాపాడినాడు, నా మాదిరి వాళ్ళు ఇక్కడ రక్షింపబడాలా, కాపాడబడాలా, ఆత్మ నశించుకునే తాత్పర్యం లేదు, ఉద్దేశం లేదు. ఓకే, క్రైస్తవుడు దేవుని గవర్నమెంట్ మనము క్రైస్తవులు అనుకోవాలంటే దేవుని శక్తిని ప్రచురం చేయాలా, ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలా, చూసుకోవాలా. మన మట్టుకు మనమే చూసుకొని రక్షణ పొందినాం, మన మట్టుకు కాదు, మన మాదిరి ఎంతమంది నశించి నరకాన్ని పోతున్నారు, వాళ్ళు కూడా రక్షణ పొంది దేవుని రాజ్యం చేరాలని చెప్పి ఒక టార్గెట్ ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవునికి టార్గెట్ ఉండాలి. దేవుని గురించిన ఆసక్తి, ఆశ, దేవుని గురించిన భయము. నేను ఈ పని నిర్లక్ష్యంగా ఉంటే కన్నా దేవుని రాకల్లో ఏం చెప్పాలా, దేవుడు వస్తే ఏం సమాధానం చెప్పాలా, ఏం జవాబు చెప్పాలా అని చెప్పి వాళ్ళ ముందు ఆలోచన ఉండాలా. అందరూ వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ ఆయన రాకల్లో నేనేం చేయాలి, నేను గమ్మున పనుకుంటూ తింటూ పనుకుంటూ సుఖంగా ఉండానే, ఆయన వచ్చినప్పుడు ఏం జవాబు చెప్పాలి, ఆయన నాకు ప్రశ్న వేసినప్పుడు ఏం జవాబు చెప్పాలా, నన్ను సంధించినప్పుడు ఏం జవాబు చెప్పాలా, ఎట్లా నేను ఆయన ముందర నిలబడాలా అని చెప్పి ఆలోచన లేదు క్రైస్తవులకు. ఇప్పుడు బాగా సుఖానికి అలవాటు పడిపోయినారు. ఇప్పుడు నేను చేసినా కానీ నాకన్నా అన్ని వైభవాలన్నీ బాగుండాలి, నాకన్నా ఎక్కువ చేయాలి. వాళ్ళు చేసి దేవుని నామాన్ని మహిమ నిమిత్తం వాళ్ళు జీవించాలి. నాకు నేను ఎట్లా అంటే, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడు నన్ను రక్షించినాడు, నన్ను కాపాడినాడు, నా మాదిరిగా అన్ని ఆత్మను నశించి నరకాన్ని పోతాడే, వాళ్ళు కూడా దేవుని రాజ్యం వాళ్ళ ఆత్మ రక్షణ పొందాలా అని చెప్పి నాకు పట్టుదల, ఆశ, ఆకాంక్ష, అభివృద్ధి. నా మాదిరి ఎవరు నశించి నరకాన్ని పోకూడదు, నా మాదిరి దేవుని నమ్ముకోవాలా, పరలోక రాజ్యం చేరాలా, అందరూ ఆయనను ఎరిగి ఆయన కొరకు అర్హమైన పాత్రలు వాడబడి ఆయన నామాన్ని ఘనపరచాలా, ఆయన కొరకు సజీవమైన సాక్షులుగా జీవించాలా అని చెప్పి నా ఆశ. క్రైస్తవులు ఎలాంటి సువార్తం భారం కలిగి ఉండాలి? క్రైస్తవులు అనగా అందుకేస్తుంటే ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని ఇతరులకు ప్రకటించే ధైర్యం కలిగి ఉండాలా. ఈ మాట చెప్తే వాళ్ళు కోరతారే, వాళ్ళు తిడతారే అని చెప్పి పిరికితనం ఉండకూడదు. మనోధైర్యం కలిగి ఉండాలా. దేవుడు నా కొరకు సిలువలో ఎంత త్యాగాన్ని చేసినాడు, నేను ఆయన కొరకు ఏం చేసినా కానీ రుణం తీర్చుకోలేను. ఆయన వచ్చినప్పుడు నేను నిలబడి నోరు విప్పి మాట్లాడాలంటే ఈరోజు చేస్తే ఆ దినాన్ని చెప్పగలనని చెప్పి మనోధైర్యం కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలా, ఆశ కలిగి ఉండాలా. రోజుకు నేను ఒకరికి 10 మందికైనా, రోజు 10 మంది పడి ఉంటే నెలకు వచ్చి 300 మందికి చెప్పచ్చా. వెరీ గుడ్. ఓకే, ముందు టార్గెట్ పెట్టుకోవాలి, ఆశ ఉండాలా, ధైర్యం ఉండాలా, పట్టుదల ఉండాలా. అప్పుడు ఆయన రాకల్లో నిలబడి దానికి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు పంచుతున్న కరపత్రాలు ఏవైతున్నాయో అవి ఎవరు రాశారండి? ఏం చేశారు, కొంతమంది భక్తులు రాసినట్టు పత్రికలు ఉన్నాయి, వాళ్ళ సాక్ష్యాలు ముందు తీసుకుని ఉండే. దేవుడు సిలువలో చేసిన త్యాగాన్ని రాసిన పత్రికలు కొన్ని పనులు చేస్తూ ఉన్నాయి. ఇంకా గాలివీల్లో ఒక అతను దేవకుమార్ అని అక్కడి నుంచి పత్రికలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని మరణించింది, సిలువలో ప్రాణం పెట్టింది అన్ని సాదృశ్యాలు పత్రికలో పాల్గొంటాయి. అవి తీసుకుని ఇంకా బేర్షబాలో పత్రికలు తీసుకొని మరణం నుండి పరలోక రాజ్యం ఎట్లా చేయాలా, మన నుండి తప్పించాలా అని చెప్పి పత్రికలు కూడా ఉన్నాయి. పరలోక రాజ్యం చేరాలంటే ఏ విధంగా ఉండాలి చూసుకొని అన్ని పత్రికలు రాసినట్టు ఉన్నాయి. ఓకే, దైవ ప్రేమ అనేది పత్రికలు రాసిన ఉన్నాయి. అవి కూడా తీసుకొని మీరే రాశారండి? నేను రాలేదు, భక్తులు రాసినట్టు వాళ్ళు సంబంధించి రాసినట్టు తీసుకొని బ్యాగులో పెట్టుకొని అన్ని ప్రతి ఒక్కరికి స్వార్థ చేస్తూ మందిరం కానించే రోడ్ల మీద నడిచే వాళ్ళకు, స్టూడెంట్స్లకు, విశ్వాసులకు, రోడ్డు మీద పోయే వాళ్ళకి, ప్రయాణిస్తులకు, ఇంకా అందరూ చదువుకుంటే పిల్లలకు, కాలేజీ పిల్లలకు, అందరికీ స్కూళ్ళ కాడ, ఇంటి కాడ, బస్సుల్లో, బస్టాండ్లో, బస్సుల్లో ఉండే వాళ్ళకు. బస్సులో నేను ముద్రిన సీట్లో మాకు వికలాంగుల సీట్ ఉంటుంది, ఆ సీట్లో కూర్చుని బస్సులో ఎక్కే వాళ్ళకు, అక్కడ కూర్చుండే వాళ్ళకు, పక్క సీట్లో కూర్చుండే వాళ్ళకి వాక్యం చెప్పి పత్రిక ఇచ్చి స్వార్థ చేస్తున్నాను. ఆటోలలో, ఇంకా బస్సులో పోయేటప్పుడు, బస్టాండ్లో ఉన్నప్పుడు, బజార్లలో అక్కడ చేస్తుండే షాపింగ్ మాల్ ఉంటాయి, బైజీ స్ట్రీట్లు అంటే అక్కడ బస్టాండ్లో పోయి పత్రికలు బ్యాగ్ తగిలించుకొని వాక్యాన్ని తీసుకొని పత్రికలు పట్టుకొని చేతిలో వాళ్ళకు వాక్యం చెప్పి, సాక్ష్యం చెప్పి, దాన్ని 7 ఏళ్ళు చేసిన కార్మికులకు వివరించి చెప్పి పత్రిక ఇస్తూ ఉండేవాడిని.
కొంతమంది హేళన చేశారు, కొంతమంది అసహించుకుని కొట్టినారు, ఉమ్మేసినారు, చేసుకున్నారు. క్షణక్షణం ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పొందిన అవమానంతో పోల్చుకుంటే మనం భూమి మీద ఎంత చేసినా రుణం తీర్చుకోలేము. ఓకే. ఆయన ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి దేవుని వైపు చూసి ముందుకు సాగుతున్నాను. ఇంకా ఆయన రాకడ ఆలస్యం అయితే ఇంకా నా ఎడల ఆయన చిత్తం భూమి మీద పూర్తిగా నెరవేరాలని నా ఆశ. ఓకే. అనేకులు రక్షింపబడి పరలోక రాజ్యం చేరాలని చెప్పి నా ఆశ. మా కుటుంబం కొరకు, మా బంధుమిత్రులు, స్నేహితులు, సోదరులు, సోదరి మేనల్లుళ్ళు, బామార్దులు, మరదలు, స్నేహితులు అందరూ రక్షణ పొందాలని మీ అనుదిన కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని యేసుక్రీస్తు నామను బట్టి మీ అందరికీ దేవుని నామన మనవి చేస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని ఆశీర్వదించుగాక. మరి ఇవి ప్రింట్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ మీకు? నాకు డబ్బులు ఏమి ఉండవు, నా చేతిలో డబ్బు ఉండవు. డబ్బులు ఇబ్బంది. మరి ఎలా, ఎవరు ప్రింట్ చేస్తారు ఈ వీటిని? ఎవరైనా సమర్పణ చేసుకొని పెట్టుకుని ఉంటే కన్నా వాళ్ళు సహాయం చేస్తారు. తీసుకుంటే కన్నా వాళ్ళు సమర్పణ చేసుకుంటే ఇస్తే కానీ తీసుకొని పోయి తీసుకొని పోయి 10 పత్రికలు తీసుకొని స్వాత పర్చేజ్ తీసుకొని వస్తూ ఉంటాను. మా ఊర్లో మీటింగ్ లేదంటే మన ఊర్లో బస్ స్టాండ్లలో, అక్కడ బజార్లలో పత్రికలు పంచుతూ శ్వాస సేవ చేస్తూ ఉండేవాడిని. చేస్తుండగా మాకు నా మాదిరి వికలాంగుల పక్షంగా, బలహీనుల పక్షంగా పోరాటం చేసి పెద్ద పెద్ద నాయకులతో కూడా మాట్లాడుతూ చేసుకుంటూ ఉన్నాను. పింఛన్ రాని వాళ్ళకి పింఛన్ పెట్టించడము, వాళ్ళకు సహాయం ప్రభుత్వం నుండి పథకాలు అందరిగా చేయడము, ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ ఉండడం చేస్తూ ఉండేవాడిని. చేస్తుండగా అప్పుడు 1995లో అంటే మే మాసంలో నుండి సీఎం వస్తున్నాడు అని చెప్పి ప్రకటన చేశాను రాయచోటికి. సీఎం వస్తానంటే ఇంకా ఏదైనా సమస్యలు పరిష్కారం అవుతాయి, దగ్గర పోతాయని చెప్పి దీని ముందు దేవుని వాక్యం అందరికీ చెప్తున్నాను కదా, వాళ్ళకు చెప్పాలి, వాళ్ళు నరకాన్ని బాగు నశించిపోకూడదు, వాళ్ళు రక్షణ పొందాలనే ఉద్దేశంతో బ్యాగులో పత్రికలు పట్టుకొని అక్కడ మీటింగ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అని, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అని, గవర్నమెంట్ కాలేజ్, మా ఇంటికాడ నుంచి మనం అందరం ఆటోలో పోవాలి. ఆటోలో పోవాలంటే 40 రూపాయలు 70 రూపాయలు అడుగుతాడు. ఫోన్ చేసుకొని అని చెప్పి అటైన్ కాలేజ్ నా దగ్గర పెద్ద బ్యాగ్ ఉండింది, బ్యాగ్లో పత్రికలు పట్టుకొని పోయాను. అంటే ఆడిపి కాలేజ్ కాడ నుంచి అలా దిగి అలా వచ్చేసి స్వార్థ పర్చేజ్ చేస్తూ అక్కడ ఉండే వాళ్ళందరికీ స్వార్థ వాక్యం చెప్పి పత్రిక ఇచ్చి సాక్ష్యం చూసి సేవ చేస్తూ ఉండేవాడిని. చేస్తూ ఉండగా అక్కడ సీఎం దగ్గర అంతా జనాలు కూడి పెద్ద పెద్ద అధికారులు పెట్టుకుని ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా వాక్యం చెప్పి పత్రిక ఇచ్చి, అయ్యా యేసు ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు నా పాపాలు క్షమించినాడు, పాపాలు క్షమిస్తాడు, యేసు ప్రభు పాపికుడికే ప్రాణం పెట్టినాడు, సిల్వలో రక్తం గార్చినాడు, నరకంలో తప్పిస్తాడు, మోక్షరాజ్యం అనగా పరలోక రాజ్యం ఇస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి సాక్ష్యం చెప్పి సేవ చేస్తూ పెడుతుండే. అక్కడ ఉందో నుండి మతప్రచారం చేస్తాను, నువ్వు పోతావా లేదా అని చెప్పి బెదిరించినాడు. సరే వీళ్ళంతా డిఎస్పీలు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆడ భయపడతాయినా పరిచయం కొనసాగింది. మతం కాదు ఇది, మార్గం ఇది అని చెప్పి వాళ్ళతో కూడా వాదించాను. వాదించిపోతున్నాగా ఏం కావాలి, నువ్వు దేనికి వచ్చినావు అని అడిగారు. నేను సీఎం కలసాలి, మా సమస్యలు చెప్పుకోవాలి, పింఛన్ చాలడం లేదు అని చెప్తే, మా ఐడెంటిటీ కార్డు ఉందా, ఇన్ఫర్మేషన్ కార్డు ఉందా, ఐడెంటిటీ కార్డు ఉందా అని అడిగారు. నా దగ్గర ఏం లేదు అన్నాను. తర్వాత మాట్లాడుతూ అరుస్తూ ఉండగా ఇక్కడ సీఎం కలిపోవాలంటే ఎక్కువ ఒత్తిడి ఎక్కువ ఉండేది, బందోబస్తు ఎక్కువ ఉండేది. చేసి పోనీలు ఎట్టు చేయాల ప్రభావ అని హృదయంలో ప్రార్థన చేసుకొని 2 రోజులకు స్వాత ఈపతిని వస్తూ ఉన్నాను. గుంపు కూడా ఎక్కువ జనం కిక్కిరీసి ఉన్నారు. దబ్బుకొని పోతా ఉన్నాను, వాక్యం చెప్తా పత్రిక స్థాపన పోతా అంటే పోకూడదు అని చెప్పి, ఏం కలవాలంటే సీఎం కలవాలంటే ఏం సీఎం కలవాలంటే ఇంటి కార్డు ఉందా, ఐడెంటిటీ కార్డు ఉందా అని లేదు అని చెప్పాను. ఇన్ఫర్మేషన్ ఇది కార్డు ఉందా, ఇన్ఫర్మేషన్ కార్డు ఉందా అని అన్నారు. లేదు అని చెప్పాను. ఏదైనా పర్మిషన్ కార్డు ఉందంటే లేదు అన్నారు. అంటే కలసకూడదు అని అన్నారు. ఏమి అంటే సీఎం అని, సీఎం అయినాడు, మేమంతా ఓట్లు వేస్తాం, సీఎం పెట్టే సీఎం అయినాడు. మా సమస్యలు చెప్పుకోవాలా, పరిష్కారం చూసుకోవాలా, వికలాంగులు పంచుకుని ఎంతోమంది అన్యాయం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు స్పందించలేదు సరిగా. పోతావా లేదని చెప్పి లడ్డు తీసుకొని దెబ్బినారు. దెబ్బితే ఎట్టయినా కానీ నేను కలిసాలా, చూసుకోవాలా, మాట్లాడాలా అని చెప్పి ఉద్దేశం దెబ్బకుంటూ పోయినాను. నేను దెబ్బకుంటూ పోయిన విధంగా కేకలు వేస్తూ పోయా. కేకలు వేస్తూ పోతే అక్కడ ఉండే కొన్ని సోదరులు, ఎవరు ఆయన అట్ట కేక వేస్తాడు అంటే, వికలాంగుడికి రమేష్ అంట సీఎం కలవాలంట, డైరెక్ట్ రావాలంటున్నాడు, ఏం ఆధారం ఏం లేదు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు, డైరెక్ట్ కలవాలంటున్నాడు అంటే అక్కడ సీఎం దగ్గర కూర్చుండేవాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వికలాంగుడు అంటే సార్ రాయచూట్లో రాయచూట్ మీరు కలవాలంటున్నాడంట, డైరెక్ట్ రావాలంటున్నాడు.
అన్నదలకు ఆయన రమ్మని చెప్పు అని చెప్పి చెయ్యి అన్నదలకు కదా అందరూ జరుపుకున్నాయి. మళ్ళీ అందరూ జరుపుకొని పని చేస్తానుకో పైన అక్కడ ఉండే వాళ్ళకి స్వాత పత్రిక చెప్పింది పోయినాను. పత్రిక చంది భేదాలకు ఆయన దగ్గర భేదాలకు ఏమయ్యా పింఛన్ వస్తుంది కదా అని. పింఛన్ వస్తాను సార్, పింఛన్ ఇచ్చినారు, రేట్లన్నీ పెంచేసినారు, టీ తాగాలంటే 10 రూపాయలు అవుతుంది, అంటే పింఛన్ ఇచ్చిన పింఛన్ సాగడం లేదు, రేట్ ఎక్కువ అయిపోయినా, ఇంట్లో బతకాలన్నా మా బతుకులు భారం అయిపోయినాయి, చేతి నుంచి పింఛన్లు ఇచ్చినారు, రేట్ అన్ని పెంచేసినారు, ఎట్ట బతికేది, మా బతుకులు బయట పడినాయి, అంతవల్ల కూడా బరువు మా బతుకులు భారం అయిపోయినాయి, బయట దేశాలలో ఎక్కువ ఇస్తున్నారు, 3,000 4,000 పింఛన్ ఇస్తున్నారు, ఓట్లు వేసి గెలిపించిన దానికి ఇదేనా మీ ప్రభుత్వం మాకు జరిగిన అన్యాయం చేసి మాట్లాడిన ఎదిరించాను. మళ్ళీ మాట్లాడుతాడు జీవాలు మాట్లాడుతాడో ఎవరి మీద మాది రాయచోటి కడప జిల్లానేది, నువ్వు చేస్తానో లేదంటే ఢిల్లీకి పోవాలా, మీద పర్మిషన్ ఉన్న కేసు పెట్టాలని. ఇప్పుడు నేను విన్నానండి ఏమనంటే మీరు సీఎం కూడా కరపత్రాలు పంచారండి. ఎవరండి ఆ సీఎం గారు? కిరణ్ కుమార్ రెడ్డి విన్నాను. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో మళ్ళీ జగన్ కూడా ఇచ్చాను, జగన్కు గద్దర్కు ఎస్పీలకు డిఎస్పీలకు కలెక్టర్కు ఎస్పీలకు వాళ్ళందరికీ. సో మీరు కరపత్రాలు పంచారు, స్వార్థ చెప్పాను వాళ్ళకు. అదే స్వార్థ చెప్పేశారు, చెప్పి పెంచితే మత ప్రచారం చేస్తాను అన్నారు. అన్ని బాగున్న మేము కూడా అంటే అన్ని అవయవాలు సక్రంగా ఉండి క్రీస్తు సువార్తను చెప్పడానికి చాలా మంది భయపడుతున్నారు, దాక్కుంటున్నారు, వాళ్ళకి ఆ భారం లేదు. కానీ అన్నీ ఏమీ సరిగ్గా పనిచేయని మీరు కూడా అంటే మీ అవయవాలు సరిగ్గా లేవు, కేవలం క్రీస్తు భారంతో ఒక సీఎం గారిని కలిసి సువార్త ప్రకటించారంటే చాలా గొప్ప విషయం. మీ యొక్క సాక్ష్యము అనేకులకు దీవెనకరం అండి. అనేకుల జీవితాల్లో ఇది ఏంటంటే మార్పు ప్రభావితం చేయగలుగుతుంది. ఉద్యోగం రావాలా వాళ్ళలో. అవును, సీఎం అంటే ఈ దేశానికి సీఎంకి భయపడతాయి. ఇట్లా సీఎంలు 1,00,000 మంది దానికి సాటి గారు, తాత్కాలిక అధికారి. ఓకే, తాత్కాలిక అధికారికే భయపడితే సర్వాధికారికి ఎంత భయపడాలా? వావ్, గ్రేట్. మహా అంటే పానం తీస్తారు, చేస్తారు, శరీరాన్ని కొడతారు. అవును, ఆత్మను నశింపజేసేదానికి ఎంత భయపడాలా? అసలు ఇంత భారం అసలు ఎలా సార్ మీకు వచ్చింది? ఉండాలా, మన ఆత్మను దేవుడు నరకం నుంచి తప్పించినాడు. మనం ఎంత వేదన, ఆత్మ నరకంలో ఎంత వేదన పడితే అది గుర్తించాలా. మీరు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే అన్ని అవయవాలు సక్రంగా ఉన్న మనుషులు ఎలాంటి భారం లేరు, మీకు ఇంత భారం ఎలా వచ్చింది అసలు? అంటే సిలువను చూడంగా ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన రక్తం కాచిన వేదనను, ఆత్మను భారాన్ని గుర్తించాను నేను. దేవుడు నా కొరకు ఇంత త్యాగం చేసినాడు, ఎంత సమర్పించుకున్నాడు, ఎంత సమర్పణ చేసినాడు, మీకు ఎంత క్రయం చెల్లించినాడు, రక్తం కాచినాడు, ఆయన ప్రాణం ఎంత దారపోసినాడు, ఎంత వేదన అనుభవించినాడు. అంత వేదన అనుభవించి అంత క్రయం చెల్లించిందని ఆత్మ రక్షింపబడలేదు. నన్ను రక్షించినాడు దేవుడు, తన సర్వం దారపోసినాడు, వేదన పొందినాడు, బాధ పొందినాడు, శ్రమ సహించినాడు. నా మాదిరి ఎంతమంది నశించి, రోజుకి ఎంతమంది నశించి నరకానికి పోతారు. ఎవరు నశించేదానికి ఇష్టం లే, సమస్త జనులు రక్షణ పొంది ఆయన రాజ్యం చేయాలని ఆయన కోరిక. ఓకే, ఆయన ఆశ. ఆయన సిలువలో చేసిన తర్వాత క్షణక్షణము గమనిస్తూ హృదయంలో ధ్యానం చేసుకుంటూ ఆయన వైపు చూసి సాగిపోతూ ఉంటాను. మహాంటవులు కొట్టినా, తిట్టినా, ఉమ్మేసినా, అవమానపరిచయం చేసినా కానీ అవన్నీ శరీరానికి మాత్రమే. మనిషి శరీరం ప్రాముఖ్యం కాదు, మనిషి శరీరంలో ఉండే ఆత్మ ప్రాముఖ్యమైనది. ఇది గ్రహించాలి, అందరూ గ్రహించాలి, దాని విలువను గ్రహించాలా. ఎన్ని కోట్లు, ఎన్ని మిలియన్, లక్షలు పెట్టినా ఆత్మను కొనలేరు. అవును, దాని విలువ కట్టలేరు. మీరు పాటలు పాడతారండి? పాటలు పాడుతూ ఉంటాను నేను. ఒక చిన్న పాట, ఒక పల్లవి. సిలువలో నాకై రక్తము కాచి, సిలువలో నాకై రక్తము కాచి, నన్ను రక్షించినవో ప్రభువా, నన్ను రక్షించినవో ప్రభువా, స్తుతి ప్రశంస పాడేదా, హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడేదా, హల్లెలూయా. మీరు అనారోగ్యంగా ఎప్పుడన్నా హాస్పిటల్లో మీరు జాయిన్ అయ్యారండి? అనారోగ్యంగా అంటే నేను నార్మల్ పరిస్థితుల్లో ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే నేను చూసి మనసాక్షి ఒప్పుకోదు నాకు. మీరు ఎప్పుడన్నా హాస్పిటల్ అడ్మిట్ అయిన దినాలు లేవు. దేవుడు దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి దేవుడు ఆరోగ్యపరంగా ఆరోగ్యం ఇస్తూ సహించగలిగేంత వరకు సహనం ఇచ్చినాడు. హాస్పిటల్ పరిస్థితుల్లో ఏమైనా ఆరోగ్యం ఉన్నా కానీ, అనారోగ్యం ఉన్నా మోకాళ్ళ నుండి విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆరోగ్యం ఇస్తూ వచ్చాడు నాకు.
విశ్వాసయుక్తమైన ప్రార్థన బలమైనది. ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రభు పరిచయాల్లో చేశారండి? ఒకటి సువార్త ప్రకటిస్తున్నారు, 2 ప్రార్థన పాటలు చేస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ దేవుని గురించి చెప్తూ కనపడిన వాళ్ళ కల్లా ప్రతి ఒక్కరికి స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరి గురించి దేవుని గురించి చెప్తూ పరిచయం చేస్తూ ఉంటాను. ఓకే, ఇంకేమైనా చెప్తారా గారు? ఇంకొక 2 మాటలు. పిరికితనం ఉండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు, ఆశ ఉండాలా, ఆసక్తి ఉండాలా, పట్టుదల ఉండాలా, మోకాల జీతం కలిగి ఉండాలా. దేవుడు ఒక్కొక్క రైలు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, అంగవైకల్యంగా ఉన్నారు. మిమ్మల్ని మీరు చూసుకొని ఎప్పుడన్నా బాధపడి చనిపోవాలనిపించిందా మీకు ఎప్పుడన్నా? నన్ను చూసుకున్నాక నన్ను దేవుడు ఎందుకు పుట్టించాలని చెప్పి ఆలోచన వచ్చింది. నాకు ఆలోచన కలిగింది. మీకు కలిగింది. మళ్ళా ప్రార్థన చేసుకుని మోకాల నుండి కనిపెట్టాను నేను. అంటే మీకు ఎప్పుడన్నా చనిపోవాలని ఆలోచన కలిగిందా? సాతానుడు బలం తెచ్చిపోయి తలుపులు తెచ్చి పెడతాడు. ఎప్పుడన్నా కలిగిందా అంటున్నా? కలిగిస్తాడు. కలిగిస్తున్నా దాన్ని దూరం పెట్టేస్తాను. నేను సచ్చేదానికి కాదు నేను ఉండేది, అనేకులను బతికిస్తే దానికి దేవుడు నన్ను భూమి మీద పెట్టినా అని చెప్పి ఆలోచనతో ఉంటాను. గ్రేట్. నేను చచ్చిపోయినా అనుకో, సాదృశ్యం లోకానికి సాదృశ్యంగా పెట్టాలి మా ఆటోల్ని. ఓకే. వైకల్యం ఉండే కానీ శరీరానికే కానీ ఆత్మకు కాదు వైకల్యం. దేవుడు ఉండే బాగుండే వాళ్ళు వైకల్యం ఏమంటే అహంకారము, అసూయ, ద్వేషము, గర్వము, ఈర్ష, కపటము, భేదము, ఓర్వలేనితనము, ఈ నిజమైన అంగవైకల్యాలు. నిజమైన అంగవైకల్యము అంటే అవి మనిషి గుర్తించడం లేదు. నాకన్నా మించినోడు ఎవరు లేరు, నేను బాగుండాను, అన్ని చేస్తాను అనుకుంటాను. కానీ వాళ్ళు ఉండే వైకల్యం, తనలో ఉండే వైకల్యం గుర్తించలేడు. మాది ఉండే కుంటోడా ఇది నీకెందుకు అని చెప్పి నిర్లక్ష్యం అయితే అహంకారంగా మాట్లాడతారు మనుషులు. మాట్లాడినా కానీ ప్రభావం క్షమించే నిజస్థితి గుర్తు చేయ ప్రభా అని చెప్పి హృదయంలో ప్రార్థన చేసుకుంటూ ఓర్చుకుంటూ సహనంతో దేవుని వైపు చూసి సాగిపోతూ ఉంటాం. దేవుణ్ణి ఎరగని అన్ని జనులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? తెలిసిన నా మాదిరి మీరు కూడా దేవుని యందు విశ్వాసం నుంచి దేవుని నమ్ముకొని రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని మీరు కూడా నవాది పరలోక రాజ్యంగా మోక్షరాజ్యం చేరి సంతోషంగా సమాధానంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని నా ఆశ, ఆకాంక్ష. విన్నారు కదండి, ఎంతో ప్రభావితం చేయగలిగిన గొప్ప సాక్ష్యాన్ని పాస్టర్ రమేష్ గారు, ఎవాంజలిస్ట్, తన జీవితంలో ఎన్నో శ్రమల్లో పడి ఎన్నో బాధలు పడి నా అంగవైకల్యం నా శరీరానికి తప్ప నా ఆత్మ కాదని గ్రహించి క్రీస్తు సువార్తను తన భుజాల మీద వేసుకొని కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించిన పాస్టర్ రమేష్ గారి సాక్ష్యము మన జీవితాలకు ఎంతో ఆదర్శవంతంగా ఉంది మనకు. కాబట్టి మనం కూడా చూస్తున్న నువ్వైనా నేనైనా కూడా అలాంటి ప్రభావం దేవుడు మనకి ఇవ్వాలని, అలాంటి భారము దేవుడు నీకు ఇవ్వాలని మనందరం కలిసి దేవుని అడగాలి, దేవుడితో మనం ప్రార్థన చేయాలి. అలాంటి ఆలోచన మనకు కూడా ఉండాలని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ CPF TV.